నమస్కారం ఐకాన్ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ ముందుగా ముఖ్యాంశాలు 24వ వార్డులో సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేసిన నగర్ మేయర్ బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే డిసెంబర్ మొదటి వారంలో నిరాహార దీక్ష చేస్తాం బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు మండపాల వీధి జ్యువెలరీ కాంప్లెక్స్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో గురు పూజోత్సవ వేడుకలు బీసీ జనసభ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్ నందు బీసీ డిక్లరేషన్ అమలు జరపాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి గంగాధర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం అధికారంలో లేనప్పుడు టీడీపీ బీసీలకు బీసీ డిక్లరేషన్తో పాటు 120 వాగ్దానాలు చేసింది. బీసీ డిక్లరేషన్ అమలు జరిపించడం కోసం బీసీ జనసభ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని తెలియజేశారు. ఈ కార్యాచరణలో భాగంగా 13 జిల్లాలలో తాలూకా ఆఫీసులు, జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఇళ్లను ముట్టడిస్తామని ప్రకటించారు. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర రాజధాని విజయవాడలో 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామని, 2017 జనవరి 3వ వారంలో విజయవాడలో 2 లక్షల మందితో బీసీ ప్రభంజనం సభను నిర్వహిస్తామని స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఎస్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనగట్ల రఘురాం ముదిరాజ్, బీసీ జనసభ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కళ్యాణ్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె మురళీమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జనసభ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కార్యాచరణకు పిలుపునిస్తుంది. 4 ఏళ్ల క్రితం అధికారంలో లేనప్పుడు జూలై 9వ తేదీ నాడు వస్తున్నా మీకోసం 2012 జూలై 9 వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా అందరికీ తలా ఒక డిక్లరేషన్ బారేశాడు ఆయన. ఎస్సీ డిక్లరేషన్ అని, మైనార్టీ డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని, అట్లాగే బీసీలకు కూడా ఒక డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో 18 ప్రధానమైనటువంటి తీసుకొచ్చిన వాళ్ళకి ఇవాళ బీసీలకి 33% కాదు కదా, 1% పోస్టులు కూడా నామినేటెడ్ పోస్టులు అవకాశం ఇవ్వటలేదు. బీసీలకి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ఎప్పటి నుంచో ఉన్నది ప్రపోజల్, ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. వాళ్ళు 25%గా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 33%కి పెంచుతామని మీరు డిక్లరేషన్లో చెప్పారు. స్థానిక సంస్థల్లో ఉన్న 34% రిజర్వేషన్ 50%కి పెంచుతామన్నారు. బీసీ జనగణన జరిపిస్తామన్నారు. ఉద్యోగులకి ఉద్యోగులకి ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. సప్లాన్ 10,000 కోట్లకు తగ్గకుండా 25% ప్రణాళిక నిధులతోటి బీసీ సప్లాన్ అమలు చేస్తాం, దానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. రెండు విషయాలను వాగ్దానం భంగం చేశారు. 10,000 కోట్లు కాదు కదా, 6,000 కోట్లు, 8,000 కోట్లు అని చెప్పి పేపర్ మీద లెక్కలు చెప్పడం తప్ప వాస్తవంగా ఆచరణలో ఖర్చు పెట్టడం లేదు. నిజానికి వాళ్ళు చెప్పిన ప్రకారం 25% ప్రణాళిక నిధులంటే ప్రణాళిక వ్యయం 67,000 నిర్లక్ష్యం అని చెప్పి ఆ ప్రతిపక్ష నాయకుడిని, ప్రజాప్రతినిధులు కూడా మేము నిలదీయబోతున్నాం. త్వరలోనే అన్ని రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో ఆల్ పార్టీ మీటింగులు జరుపుతున్నాం. నవంబర్ 30, డిసెంబర్ 1, డిసెంబర్ 2 72 గంటల పాటు రాష్ట్ర రాజధానిలో దీక్ష చేస్తున్నాం బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని. జనవరి 3వ వారంలో 2017 జనవరి 3వ వారంలో పెద్ద ఎత్తున బీసీ ప్రభంజనం పేరుతోటి 2 లక్షల మందితోటి విజయవాడలో సభ నిర్వహిస్తున్నాం. దానికి జాతీయ స్థాయి బీసీ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నాం. కోవూరు దగ్గర ఉన్న కేఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ కాలేజ్ ఏర్పాటు చేసి అందులో బీఎస్సీ అగ్రికల్చరల్, బీటెక్ కోర్సులు ఏర్పాటు చేసి అడ్మిషన్ల కొరకు ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ కింద ఆఫీసును తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కళాశాలలో చేరిన విద్యార్థులు ఆఫీసు దగ్గరికి వెళ్లినా, కళాశాలకు వెళ్లినా, ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదని, 43 మంది విద్యార్థుల దగ్గర ఫీజులు కట్టించుకున్నారని, విద్యార్థుల యొక్క ఫీజులు తిరిగి ఇవ్వాలని, మోసం చేసిన కళాశాల యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేశారు. వీరు కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డి అంజయ్య, శ్రీహర్ష, శేఖర్, ఆలిం తదితరులు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గంలో కేఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో అపోలో అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేసి బీఎస్సీ బీటెక్ కోర్సులకు దానికి సంబంధించి అడ్మిషన్ల కోసం ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ కింద ఒక
ఆఫీస్ ఏర్పాటు చేసి విద్యార్థి దగ్గర 43 మంది విద్యార్థి దగ్గర 1.5 లక్షల రూపాయలు కట్టుకునే ఫీజులు ఈరోజు హాస్టల్ భోజనం కానీ ఏదైతే వ్యాన్ సౌకర్యాలు కానీ ఏది కూడా విద్యార్థులకు ఏర్పాటు చేస్తామని అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిలబెట్టుకోకుండా విద్యార్థులు కట్టిన ఫీజులు తిరిగి ఇవ్వకుండా కనీసం ఈరోజు ఆఫీస్ కాడికి కళాశాల కాడికి విద్యార్థులు అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అగ్రికల్చర్ కళాశాల యాజమాన్యం బోర్డు ఎత్తేసి విద్యార్థులు మోసం చేసింది. తక్షణమే జిల్లా అధికారులు స్పందించాలని చెప్పి ఈరోజు జేసీ 2 గారికి వినతి పత్రం ఇచ్చాము. గత 3 నెలల నుంచి జిల్లాలో ఉన్న అధికారులందరూ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి విద్యార్థి చేసే తరఫున మేము డిమాండ్ చేస్తాం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో గురు పూజోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య సంక్షేమాధికారి లక్ష్మీనారాయణ పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురుస్థానం పవిత్రమైనదన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులను గౌరవించాలని పేర్కొన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు శివశంకర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వార్డు నెంబర్ 24 పడారుపల్లి బస్టాండ్ వద్ద సీసీ డ్రైన్ కాలువలకు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, మున్ముందు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పత్తిపాటి శ్రీలక్ష్మి, కార్పొరేటర్లు రంగా, జయ, మల్లికార్జున యాదవ్, హరిబాబు, రాజానాయుడు, పెంచల్ నాయుడు, ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరేష్ ఇంకా కార్పొరేటర్స్ ఎక్కడ మీరు మస్తాన్ 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 రా అల్లే బయలేదు సార్ నేర్చుకున్నా అందరు పెట్టుకోండి అయిపోతానా అక్కడ పెట్టేనా మేడం రండి అన్న బ్లాక్ షర్ట్ అన్న మీరు కొద్దిగా అడిగి జరగండి రంగన్న కొద్దిగా కట్టండి అన్న పట్టలేదు మాట అందరూ పట్టుకున్నారు రండి సార్ ఓకే మీకు కూడా బరువు లేకుండా ఫస్ట్ కార్పొరేట్ 24వ డివిజన్లో శ్మశానానికి సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకు, అలాగే పడారుపల్లి కావేరీ నగర్లో డ్రైన్ శంకుస్థాపనకు, అలాగే ఆటో నగర్ కాలనీలో డ్రైన్కి, సుందరయ్య కాలనీలో గ్రావెల్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి,
ఆనం జయకుమార్ రెడ్డి గారికి, నూనె మల్లికార్జున యాదవ్ గారికి, హరిబాబు యాదవ్ గారికి, రాజానాయుడు గారికి, యేసు నాయుడు గారికి, పెంచల్ నాయుడు గారికి, మన్యం పెంచల్ నాయుడు గారికి, రమేష్ గారికి, కోటేశ్వర రెడ్డి గారికి, ప్రసాద్ గారికి, నరేష్ గారికి కలవట్లు లేవు, అది మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పటికే ఎస్సీ సబ్ ప్లాన్లో 2 కోట్లు, 14th ఫైనాన్స్లో 50 లక్షలు మాకు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికి 3 కోట్ల రూపాయల వర్కులు మంజూరు చేస్తున్నారు. కానీ 100 కోట్ల వర్క్ మంజూరు చేసినా కానీ ఇంకా బ్యాలెన్స్ ఉండే డివిజన్ మాది. అందువల్ల గౌరవ మేయర్ గారిని మా డివిజన్ మీద దృష్టి కేటాయించి ప్రత్యేక నిధులు కేటాయించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మేము అడిగిన వెంటనే మాకు సహకారం అందిస్తున్న మేయర్ గారికి మా 24వ డివిజన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా డివిజన్ తరఫున మేయర్ గారికి మేము రుణపడి ఉంటామని మేము తెలియజేస్తూ మా మేయర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన శ్రీ ఆనం జయకుమార్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోట్ల రూపాయలు ఈ డివిజన్లో పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. ఆయనకి ఒకసారి మనమందరం అభినందనలు చప్పట్లో కలపాలి. అలాగే ఇప్పుడు ప్రకటించిన ఈ 3 కోట్ల రూపాయలు పైనే మన డివిజన్కి ప్రకటించడం జరిగింది. ఇంకా ఎస్ఎస్ ప్లాను 30th ఫైనాన్స్లో ఇంకా వర్కులు మన డివిజన్కి వస్తాయి. కానీ ఇవి ఒక పక్క కూడా సరిపోవు. ఎందుకంటే మన డివిజను మన 26 డివిజన్లో అతిపెద్ద డివిజన్. ఈ స్లమ్ ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మెటల్ రోడ్స్ ఇవన్నీ మన డివిజన్లో ప్రత్యేకంగా అసలుకి సీసీ ట్రైన్లు అసలుకి లేవు. దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద మేయర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంకా మరిన్ని నిధులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మా మెయిన్ స్పెషాలిటీ అది. ఇంతకుముందు అన్నగారే చెప్పారు, గతంలో చెప్పంగానే శ్మశానం గారికి రాగానే వచ్చే అభయం ఇచ్చాడు, అదేవిధంగా పనిచేస్తున్నారు అంటే మా మేయర్ గారు ఒక్కసారి చెప్తే 100 మాటలు భాషలా గుర్తుపెట్టుకుంటాడు. పని కూడా ఆ విధంగానే చేస్తాడు, భాషలాగే పని చేస్తున్నాడు. ఈరోజు గత పాలకుల కంటే ఈరోజు వ్యవస్థని ఒక రూపుదిద్దిన నాయకుడు కూడా ఎవరంటే మేయర్ అబ్దుల్ అజీజ్ గారే. ఈరోజు మీకు తెలుసు ఇక్కడ ఎల్ఈడి లైట్లు వెళ్తున్నాయి. ఇంతకుముందు గతంలో ఏ విధంగా వెళ్తున్నాయి, ఈ రోజు ఏ విధంగా వెళ్తున్నాయి. మీరు లైట్ల గురించి చెప్పండి ఒక్కసారి. అన్ని మేము కరెక్ట్గా ఉన్నాయని చెప్పలేము, కాకుండా కొంత గుడ్డి మీద మెల్ల. ఈ రోజు 100% పనిచేసే వ్యక్తి కూడాను, పని చేస్తున్నారు కూడాను. మీ అందరికీ తెలుసు గత పాలకులు ఏ విధంగా చేశారో, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయో. అన్నగారు పుల్లారెడ్డి గారి సారథ్యంలో ఈ డివిజన్ ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పనిచేసే వ్యక్తులు ఉన్నారు ఈ కార్పొరేషన్ లో. అదేవిధంగా కూడా మన రంగారెడ్డి గారు అయితేనేమండి, ఆదాల ప్రభారెడ్డి గారి సారథ్యంలో ఈ డివిజన్ ని ముందుకు తీసుకోవాలని కోరికతో కూడా ఉన్నారు. పుల్లారెడ్డి గారు అంటే కూడా అందరికీ మంచి అభిమానము. మా మేయర్ గారు కూడా చెప్పంగానే వెంటనే పుల్లారెడ్డికి పనిచేస్తారు. గతంలో కూడా ఈ రోజు నగరపాలక సంస్థలో డివిజన్ లో ఎవరు చేయని విధంగా పనిచేసే వ్యక్తి కూడా మా మేయర్ గారు. ఈ రోజు కార్పొరేషన్ లో నగరపాలక సంస్థ స్కూళ్ళకైతే గతంలో 3 కోట్లు పెడితే 3 లక్షలు పెడితే ఈ రోజు 5 కోట్లు పెట్టారు నగరపాలక సంస్థలో. అనేక సంస్కరణలు తెచ్చి కార్పొరేషన్ లో వ్యవస్థను రూపురేఖలు మార్చిన ఘనత కూడా మేయర్ గారితోను. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఈ రోజు డివిజన్ లో ప్రతి ఒక్కరూ కలుపుకొని పనిచేసే వ్యక్తి కూడాను మధు గారు అయితేనండి. ఈ డివిజన్ లో అందరూ కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కలుసుకొని పనిచేసి డివిజన్ అభివృద్ధి కోరాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన పుల్లారెడ్డిని అడుగుతాని ఎప్పుడు కూడా కాదనకుండా ఈ డివిజన్కి చాలా నిధులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక విలేజ్ వాతావరణం ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా డెవలప్ చేయాలనే ఒక నిర్ణయంతో మేయర్ గారు పనిచేస్తున్నారు. అదే మాదిరిగా అన్ని డివిజన్లు కూడా మేయర్ గారు మొత్తం 54 డివిజన్లు కూడా ఎవరికి సమస్యలు ఉన్నా ఆయన ఏమంటే తెలుస్తూ ఈ కార్పొరేషన్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఎల్ఈడి లైట్లు అయితేమి, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేమి, అదే మాదిరిగా తాగునీటి వ్యవస్థ అయితేమి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నీతి నిజాయితీకి వెన్నుదట్టి అందరిని ముందుకు నడిపిస్తున్నాడు. అదే మాదిరిగా మన రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా
మంత్రి గారితో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. మరి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఆ ప్రాంత స్థానిక కార్పొరేటర్లు ఎంతో శ్రద్ధ తీసుకొని ఆ డివిజన్లు అభివృద్ధి పరుస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజలకు అందించేటటువంటి విషయంలో ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా జాగ్రత్తలు వహిస్తూ అటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకుపోయిన చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నారు. మరి దీని అందరూ కూడా ఆదర్శంగా ఉంటూ పెద్దలు అజీజ్ గారు ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి పరచాలనే తాపత్రయంతో ముందుకు పోతున్నారు. కాబట్టి వారికి తోడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారికి నిరంతరం కూడా వెనకుండి ముందుకు నడిపిస్తూ ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు కాదు రాబో రోజుల్లో కూడా ఈ యొక్క 24వ వార్డు ఇంకా ముందు అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, గత 2.5 సంవత్సరాల కాలంలో నెల్లూరు నగరంలో మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ శివారు ప్రాంతాలన్నింటి కూడా అభివృద్ధి చేయాలనే తపనతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో అవినీతికి తావు లేకుండా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మరి శ్రీధర కృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఎంతో పెద్ద ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తూ ఉన్నది ఇక్కడ పేద ప్రజలే. అందుకనే మిగతా డివిజన్లలో ఏ విధంగా అయితే నెల్లూరు పట్టణంలో నగరంలో ఉన్న డివిజన్లలో ఖర్చు పెట్టేదానికన్నా కూడా ఈ ప్రాంతంలో మనం పని చేయటానికి, పేదలకి సేవ చేయటానికి ఇక్కడ ఎంతో అవకాశం ఉంది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ క్రమంలోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ అజీజ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతాల్లోని అభివృద్ధి పనులన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒకటి మనవి చేస్తూ ఉన్నా, మనకు ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉండింది. ఎన్నికలకు ముందు ముఖ్యంగా మన జిల్లా ప్రజలైతే మరొక విధంగా ఆలోచన చేశారు. కానీ ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారో, జనం ఎక్కువ ఉండి ఆదాయం తక్కువగా ఉండే ప్రాంతం మనకు వచ్చింది. జనం తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ ఉండే ప్రాంతం తెలంగాణకి వెళ్ళిపోయింది. మరి జనం ఎక్కువ, ఆదాయం తక్కువ. మరి ఇటువంటి రాష్ట్రాన్ని, ఒక కొత్త రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపాలంటే మరి భవిష్యత్తులో మన బిడ్డలకి కానీ, ఇక్కడున్న రైతులకి, కార్మికులకి, నగరవాసులకి సరైన వసతులు కల్పించాలన్నా కానీ, ఈ రాష్ట్రాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లాలన్నా కానీ అనుభవం కలిగిన ఒక నాయకుడైతే దీనికి సరిపోతుందనే ఆలోచనతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారు. మరి అలాగే 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా కూడా పనిచేశాడు. ఆయన అనంతమైన అనుభవంతో ఎటువంటి తొందరపాటు లేకుండా నిలుపు నిదానంతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా అధ్యయనం చేసి ఏమి చేస్తే ఈ రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందని ఆలోచించి చేసే వ్యక్తిగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఉన్నా, మారిన ఈ రాష్ట్ర పరిస్థితుల్లో ఈకి కావలసిన నిధులు వస్తాయి, ఏమి చేస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేసి ఈ రోజు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఒక రూపానికి ఈ రోజుకి వస్తూ ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా చేసే ఈ కార్యక్రమంలో ఈ రోజు మనకు నిధులు విడుదలవుతా ఉన్నాయి. మనకు కోట్ల రూపాయలు ఈ రోజు గతంలో మనం ఎప్పుడూ వినలేదు. ఒక్కొక్క డివిజన్ కి ఈ రోజు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల రూపాయలైనా
ఖర్చు పెట్టి మనం అభివృద్ధి కార్యక్రమాలు మనం నెరవేరుస్తామనే నమ్మకం ఈ రోజు మా అందరికీ కలిగిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థవంతమైన పరిపాలన, ముఖ్యమంత్రి గారి పరిపాలన అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అలాగే ఈరోజు రూరల్ నియోజకవర్గం విఆర్ కాలేజీ నుంచి ఈ ప్రాంతం వరకు ఉండేదంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కిందకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అటు తెలుగుదేశం పార్టీలో కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఆయనకి ఒక ప్రత్యేకమైన సాన్నిహిత్యం ఉంది, ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకనే వారు ఇన్ఛార్జిగా ఉన్న ఈ రూరల్ నియోజకవర్గంలో కానీ విని ఎరుగని రీతిలో నిధులు సాధించుకొని వారు తీసుకొని వచ్చారు. ఇప్పటికీ ఆయన ఒక కృషితోటి ఈ రోజు ఎన్నో అభివృద్ధి పనులు అటు నెల్లూరు రూరల్ మండలంలో కానీ, ఇలా నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఈ రోజు జరుగుతున్నాయి. మేయర్ గారు చెప్తున్నారు, పుల్లారెడ్డి లాంటి మంచి వ్యక్తి చాలా మీ కాపాడలో అరుదయా, మీ కాపాడ ముందరే పొగురు మీకు అని అనుకున్నాం. నేనే చెప్పాను సార్కి, సార్ మాకు అంత పొగురు ఉంటుంది కానీ అని పుల్లారెడ్డి చాలా మంచి వ్యక్తి, పుల్లారెడ్డిని మాతో ఉండమని మీరు కూడా చెప్పండి సార్ అని ఇప్పుడే చెప్పారు. సరే, అది అయిపోయింది. తర్వాత ముఖ్యంగా ఈ ఐమాస్ లైట్లు ఒకసారి ఎల్ఈడి లైట్లు చెప్పారు. ఇప్పుడు దాకా సాయంత్రం అటు పోయి మన కార్పొరేషన్లో బయట రోడ్లు తిరిగి చూస్తే ఎంత సుందరంగా ఎంత అందంగా ఉన్నాయో రోడ్లు లైట్ కింద. ఒక్కసారి బయట తిరిగే వాళ్ళకి ఏదో తెలుస్తుంది. అంటే ఆడోళ్ళు సాయంత్రం అయితే పొద్దుకు వారు బయటకు రారు కాబట్టి మగవాళ్ళైనా ఎంతో అందంగా ఒక్కసారి అటు చూస్తే తెలుస్తుంది. తర్వాత ప్రతి ఒక్కరూ 1100 కోట్లు వచ్చినాయి, 1100 కోట్లు వచ్చినాయి. మేయర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ మంత్రి గారిని కలిసి 1100 కోట్లు వెంకయ్యనాయుడు గారితో కలిసి తెచ్చారని చెప్తున్నారు. 1100 కోట్లు ఏడొచ్చినాయని మీరు సమస్యలు చూడవచ్చు. కానీ వీళ్ళందరూ ఈ మధ్యనే అది టెండర్ దిశ దాకా తెచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళకి టెండర్ వచ్చింది. అది ఒక ఆఫీస్ పెట్టుకొని మేయర్ గారు ప్రతి ఒక్క రోజు వాళ్ళతో తెచ్చిచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మెగా వాళ్ళకి వాటర్ పైప్ లైన్ మీరు డెవలప్ అవుతుంటే తెలుస్తుంటుంది. ఎన్ని పైపులు డోలు ఉన్నారో, ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుందో మనకు ఒకసారి అవన్నీ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా మన మేయర్ గారు మొదట్లో 9 గంటలకు కూడా మాకు అందుబాటులో లేరా అట్టా ఇట్టా అని చెప్తుండేది అందరూ. కానీ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు. నేను ఉదయాన్నే 6:30 గంటకి ప్రభాకర్ గంటలోనే ఉంటాను. ఆ దావన 6:30 గంటకి ఇప్పుడు మేయర్ గారు ప్రతి వీధి తిరిగి ప్రతి వీధి ప్రతి రోజు కాదు, ఏదో ఒక వీధి తిరిగి ప్రతి 6:30కి అందుబాటులో ఉంటున్నాడు. అందువల్ల మేయర్ గారి చేత మీరు ఎన్నో పనులు చేయించుకోవచ్చు. ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండే వ్యక్తులే అందరూ. ప్రతి ఒక్కరు వాళ్ళందరి చేత మీరు పనులు చేయించుకొని ఇంకా మన కార్పొరేషన్ అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకసారి పల్లెటూరులో ఇప్పుడే జయజమి గారికి, అలాగనే విజయ మిల్క్ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి, ఆనం జయకుమార్ రెడ్డి గారికి, టీడీపీ అధికార ప్రతినిధులు నూనె మల్లికార్జున యాదవ్ గారు, అలాగనే హరిబాబు యాదవ్ గారు, తర్వాత ఈ వార్డు టీడీపీ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న రమేష్ గారు, మధు గారు, స్టాండింగ్ కమిటీ సభ్యులు రాజానాయుడు గారు, అలాగే ఈ నెల్లూరు కార్పొరేటర్స్ కౌన్సిల్లో ఉండే కార్పొరేటర్స్ పంచల్ నాయుడు గారు, ప్రశాంత్ కుమార్ గారు, అలాగే నరేష్ గారు, ప్రసాద్ గారు, శంషుద్దీన్ గారు, స్టాండింగ్ కౌన్సిల్ నన్నే సాహెబ్ గారు, మౌలానా గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మీ అందరికీ తెలుసు చాలా ఇబ్బందుల్లో ఉండింది. దాన్ని ఈరోజు అందరూ ప్రజల యొక్క సహకారం వల్ల, నాయకుల యొక్క సహకారం వల్ల, ప్రతి ఒక్కరి సహకారం వల్ల ఈరోజు అప్పుల్లో 40 కోట్ల అప్పుల్లో ఉండే కార్పొరేషన్ ఈరోజు మనం అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చాం. అదేవిధంగా ఈ యొక్క వార్డు 24వ వార్డు మీ కార్పొరేటర్ ఇద్దరు, మీ కార్పొరేటరు వాళ్ళ భర్త పుల్లారెడ్డి గారు ఎప్పుడు ఈ యొక్క వార్డు యొక్క అభివృద్ధి గురించి
నన్ను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, డబ్బులు అడుగుతూనే ఉంటారు. అయితే మీ అందరికీ తెలుసు, వచ్చే నిధులన్నీ 54 వార్డులకి సరి సమానంగా ఇవ్వలేకపోయినా ఎక్కడ ఎక్కువ అవసరం ఉందో అక్కడ ఎక్కువగా ఇస్తున్నాం. అదేవిధంగా ఈ వార్డులో ఇప్పటికి ఒక 30 లక్షల పనులు ఆల్రెడీ పూర్తయ్యాయి. ఇప్పుడు మనం శంకుస్థాపన చేసింది ఒక 20 లక్షల పనులు శంకుస్థాపన చేశాం. ఇదే కాకుండా 2.5 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ లో, ఇంకో 50 లక్షల రూపాయలు 14 ఫైనాన్స్ లో మీకు ఆల్రెడీ కొన్ని వార్డ్స్ లో ఏదైతే కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్ లో ఆల్రెడీ పడార్పల్లి, సుందరయ్య కాలనీ, చలపతి నగర్, హరిజంక్షన్ కానీ రావాల్సిన అవసరం లేదు. ఎవరు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎవరు వెనక తిరగాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు మీ దగ్గర కంప్యూటర్ ఉండి ఆటో క్యాడ్ ఉంటే ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే 5 నిమిషాల్లో మీకు ప్లాన్ గాని రావడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ యొక్క స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కష్టపడి. మనం అందరం కానీ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు, మీ ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, రాజకీయాలు ప్రతిపక్షాలు చాలా అన్యాయంగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు. ఏ మంచి పని చేస్తున్నా వాళ్ళు విమర్శించడమే అయిపోయింది ప్రతిపక్షాల పని. ఈరోజు మీ ప్రజలందరూ కోరేది ఒకటే, నేను రాజకీయాలు మీరందరూ మర్చిపోండి. ప్రజల యొక్క సంరక్షణ, ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు మనం అందరం కలిసి పనిచేస్తాం. ఈ వార్డులో వైసీపీ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, అందరం కలిసి ఈ యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ యొక్క వార్డు యొక్క అభివృద్ధి కోసం మీరందరికీ ఉండే వాళ్ళందరూ పనిచేయాలని కోరుకుంటున్నా. వచ్చే 3 సంవత్సరాల తర్వాత మీకు నిజంగా ఎవరు మంచి నాయకుడు అనిపిస్తారో వాళ్ళకు ఓటేయండి. మీ బిడ్డల జీవితాలు ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళకు ఓటేయండి. ఈ రోజు మీరు చూడండి, ఎలక్షన్ ముందు 200 నుంచి 1000 రూపాయలు ఇస్తారంటే ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్నారు మీరు. ఈ రోజు 1000 రూపాయలు తీసుకునే అవాతాతలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమ్మా, ఎంతమందికి ఈ రోజు 1000 రూపాయలు పెన్షన్ వస్తా ఉంది? చేతులు ఎత్తండి. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇదే చెప్తా ఉంటారు, ఎలక్షన్ కోసం అబద్ధాలు చెప్పారని. కాదు, అవ్వా తాతలకి ఈ రోజుకోవడానికి పనికిరావు ఆ డబ్బులు. ఆటోలో ఎక్కి లేదా ఎక్కడైనా పోవాలంటే ఆ 200 రూపాయలు సరిపోతాయి. మధ్యలో డలార్లు తినేస్తా ఉన్నారు ఈ 200 రూపాయలని తెలుసుకొని ఈరోజు బయోమెట్రిక్స్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు ఆ అవ్వా తాత ఎవరైతే పెన్షన్ కి అర్హులు ఉన్నారో వాళ్ళు ఏలు ముద్ర వేసిన తర్వాత వాళ్ళకే ఆ 1000 రూపాయలు వచ్చేటట్టు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళకే వచ్చేటట్టు ఈ రోజు ఆ 1500 రూపాయలు చేసిన ప్రయత్నం తప్ప అని అడుగుతున్నా. ఇంత ముందు ఈ రోజు ఇందాక చెప్పినట్టు నేను మీకు ఇల్లులు కట్టుకోవాలంటే ఆన్లైన్, ఎక్కడ తిరగాల్సిన అవసరం, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది బాధలు పడి ఇల్లే కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ కార్పొరేషన్ వాళ్ళు ప్లాన్ లేదు, అది ఇది అని చెప్పే రోజులు ఉన్నాయి. ఈ రోజు అలా కాదు, మీ ఇంట్లో కూర్చొని మీరే ప్లాన్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కానీ ప్రజల యొక్క సంక్షేమం ఎక్కడున్నాయో ప్రతి ఒక్కటి కానీ ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం. అయితే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వస్తున్నాం, బయోమెట్రిక్స్ వస్తున్నాం. అవినీతిని దాన్ని అరికట్టాలంటే చిన్న సామాన్యమైన విషయం కాదు. 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని అవినీతిలో కూరుకోబెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు అవినీతి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రజలకి ప్రతి ఒక్కరికి వాళ్ళ సంక్షేమ లబ్ధి వాళ్ళకి కలిగేటట్టు చేస్తున్న ఈ ప్రభుత్వం, మీ అందరిని నేను కోరేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉండేది తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి మీరందరూ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ రోజు జరిగే ప్రతి సంక్షేమ కార్యక్రమము ఈ రోజు ప్రజలకే అది అంకితం చేస్తున్నాం మేము. ఎక్కడ కానీ అవినీతి లేకుండా, ఎక్కడ కానీ ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ రోజు మీ లేదంటారు, ఈ రోజు రోడ్డేసిన వంకర పింకర అంటారు. ఈ రోజు ఏ పని చేయాలన్నా పేదల కోసం చేస్తుండే ప్రతి పనికి అడ్డపడుతున్నారు ఈ రోజు ఎమ్మెల్యేలు. నేను మీ అందరూ ఆ ఎమ్మెల్యేల దారిలో పోవద్దు. మీరు మీ ప్రజలు ఎవరైతే ఓటేశారో మీకు వాళ్ళ కోసం బాధ్యతగా ఈ రోజు పార్టీల్ని మర్చిపోయి ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందంచి నుండి మీ యొక్క వాటిని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు జన్మదిన సందర్భంగా తలపగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి నర్తకి సెంటర్ నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వారసుడు నందమూరి బాలకృష్ణ అయితే రాబోయే కాలానికి కాబోయే హీరో మా హీరో నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు నందమూరి మోక్షాజ్ఞ 22వ జన్మదినం వేడుకలు ఈరోజు జరుపుకోవడం మాకంతా ఆనందము. మా అభిమానులకి ఆరాధ్య దైవమైనటువంటి మా నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేస్తున్న శుభతరుణంలో ఆయనకి మరెన్నో మంచి అవకాశాలు ఇచ్చి ఎన్నెన్నో మంచి చిత్రాలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని మా అందరికీ ఆకాంక్షిస్తూ మరొక్కసారి మా నందమూరి మోక్షాజ్ఞకి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు ఈ దైవంలో నా సన్నిధిలో నేను ఉన్నానంటే దానికి కారణం వాళ్ళ తండ్రి గారు పెట్టిన భిక్షే. అది ఒక నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇచ్చిన గుర్తింపు. ఆ గుర్తింపుతోనే ఈరోజు ఎంతోమంది అభిమానులకి చేయూతను అందిస్తున్న మా హీరో నందమూరి బాలకృష్ణ గారి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు సాయంత్రం నర్తకీ సెంటర్లో 7 గంటలకి భారీ ఎత్తున కేక్ కటింగ్ జరుగుతుంది. అనంతరం బాణసంచా కాలుస్తున్నాం. ఈ కార్యక్రమం వేణు సురేష్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అభిమానులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై బాలయ్య. నగరంలోని మండపాల వీధి జ్యువెలరీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది వరకు పాల్గొన్నారని ఉత్సవ కమిటీ వారు తెలియజేశారు. ఈ విధంగా గత 38 సంవత్సరాల నుండి వినాయక చవితి నాడు విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రజలకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుందని మండపాల వీధి జ్యువెలరీ కాంప్లెక్స్ వారు తెలియజేశారు. वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोच्चाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः रक्षवितर्वरेण्यं भर्गो देवस्य देवहि धियो यो न प्रचोदयात् होमापद्योते ब्रह्मः बोद्धवस्रु मम उपात्ता परमेश्वरः मूर्ते अद्य ब्राह्मणा द्वितीय प्राप्ते श्वेता वैवस्वः चाराणां द्रि दुर्मिकनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपदमासे शुक्लपक्षे पंचम्यां वासरस्तु वार्तायां सुमनक्षत्र शुभयोग शुभकरण योग विशेष विशिष्टायां अस्य यजमानस्य काम्प्लेक्स नामदेशः मंडपालिनादेश स्वर्ण व्यापारावचिद्रसु महागणादेवता परिपूर्ण अनुग्रह प्रसादिद्रसु जामोदराय नमः गंगाधराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः विष्णाय नमः ओम विनायकाय नमः ओम विघ्नराजाय नमः ओम गौरीपते नमः ओम गणेशाय नमः ओम स्कंदगजाय नमः ओम व्याय नमः ओम विलासाय नमः ओम चंद्रतोरमणे नमः ओम कांताय नमः ओम आभहारण्याय नमः ओम आश्रय श्रीकराय नमः ओम सोमाय नमः ओम मक्कवाजाय नमः ओम कैवल्य सुगताय नमः ओम सच्चिदानंद विग्रहाय नमः ओम ज्ञाने नमः ओम दन्ताय नमः ओम ब्रह्मण्ये नमः ओम तेजोज्यताय नमः ओम नागरादिक्लोपदे नमः ओम सोलकंठाय नमः ओम श्रींगत्ते नमः ओम सोमगौरप्रियाय मूषिकवाहनाय नमः ओम दृष्टाय नमः ओम दृष्टाय नमः ओम श्री महागणाधिपते नमः नानाविध बलवं पत्रं पुष्पं मज्जितां समर्पयामि पुष्पादिचिह्न पादादिग्रहे नमस्कार नानाविध बलवं पत्रं पुष्पं समर्पयामि ओम मध्वावस्वः दस्य वदनवरेण्यं वर्धवाः देवस्य देवहि धियायान प्रचोदयात् तस्मै नमः भवानी देवता पुराणाय स्वाहा ओम सवाराय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पादं समर्पयामि आदौ प्रक्षालयामि दुग्धां समर्पयामि पूजनागवल्यप्रदं ताम्बूलं समर्पयामि ताम्बूलान्तं दुग्धां समर्पयामि
आनन्दकर्पूरनीराजनम् ज्येष्ठराजं ब्रह्मणसान श्रीमहागणाधिपते नमः अगारहाभ्यगौरगौराभ्य सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्त्रुद्रोपेभ्यः अत्पुरुषाग्ने महादेवाय धीमहि तन्नः प्रचोदयात् एकदन्ताय वक्रतुण्डाय धीमहि तन्नः नन्दे प्रचोदयात् महागणादेवतानन्दकर्पूरनीराजनं दर्शयामि नीराजनं समर्पयामि राजाधिराजाय वरदराजनेः नमो वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय कामेश्वर वै श्रवणाय समे कामां कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ईशान सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवम् एकदन्ताय वक्रतुण्डाय धीमहि तन्नः कर्मणं ब्रह्मेणां प्रदस्तुतं नवावादितं नमो देवताः लान्तं स्याः कर्मणं ब्रह्मेणां ब्रह्मण మండపాల వీధి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బంగారు వ్యాపారస్తులకు ఇక్కడ ప్రసిద్ధి చెందింది. గత 38 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మండపాల వీధి మిత్రమండలి వారు ఎంతో ఘనంగా ఇక్కడ వినాయకుడి ప్రతిష్ఠ చేసి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వారికి సహకారంగా ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా గత 38 సంవత్సరాలుగా సహకరిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం మండపాల వీధిలోని జ్యువెలరీ కాంప్లెక్స్లో వ్యాపారస్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. మాతో ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మా జ్యువెలరీ కాంప్లెక్స్ అధినేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన చంద్ర నాయకత్వంలో ఇక్కడ చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరినీ వ్యాపారస్తులందరినీ కూడా కలుపుకుపోతూ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మండపాల వీధి జ్యువెలరీ కాంప్లెక్స్ మిత్రమండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమానికి ముఖ్యంగా జ్యువెలరీ కాంప్లెక్స్ వాళ్ళు సహాయపడ్డారు. వాళ్ళకి మా ధన్యవాదాలు.
అక్కడ పెట్టా ఆ ప్లేట్ మీద పెట్టా స్వీట్ తీసుకొని సాయంత్రం ఎదుకోబోలే అన్నీ అక్కడే ఉంటాయి అన్నీ అక్కడే ఉంటాయి ఉదయం ఒక పూటే లేట్ అంతే ఒక్క ఆపేస్తే అంటే మీడియా అది చెత్త ఏం లేదా డ్రమ్ములు ఉన్నాయి డ్రమ్ములు వేసామని చెప్పి డ్రమ్ములు చూసి చెప్తాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ ఫయాజ్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మైనార్టీలపై సవితి ప్రేమ కనబరుస్తుందని, ఇచ్చిన హామీలలో ఏది కూడా నిర్వహించలేదని అన్నారు. నిరుద్యోగ మైనార్టీల యువకులకు ఉద్యోగాలు ఇస్తామని, పేద మైనార్టీలకు సెక్యూరిటీ లేకుండా, బ్యాంకులతో సంబంధం లేకుండా 1,00,000 రూపాయలు రుణమిస్తామని చెప్పి ఇంతవరకు దాఖలాలు లేవని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్డి హుసేన్, షేక్ ఇంతియాజ్, షేక్ గౌస్ బాషా, షేక్ షకీర్, షేక్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ తెలుగుదేశం పార్టీ మొహద్దీన్ గారు అధ్యక్షులు ఆయన ప్రకటన చేయడం జరిగింది. మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ ఎనలేని అభిమానంతో ఎన్నో అభివృద్ధి పథకాలు చేకూరుస్తున్నామని చెప్పడం శోచనీయమని చెప్పేసి తెలియపరుచుకుంటూ, అలాగే ఏ పథకాలైతే మీరు చేశారో ఒకసారి వివరణ మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము ఈ మీడియా ద్వారా. అలాగే సబ్సిడీ బ్యాంకుతో నిమిత్తం లేకుండా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేస్తామన్న 1,00,000 రూపాయలు ఈరోజు 4,000 మంది మైనార్టీలకు పోయి వాళ్ళకి వినతి పత్రం పెట్టుకుంటే మైనార్టీ కార్పొరేషన్లో వాళ్ళకి 300 మందికి ఇచ్చారు. 4,000 మంది అభ్యర్థన పెట్టుకుంటే 300 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం ఒక పేరుతో 50,000 రూపాయలు మైనార్టీ ముస్లిం పేద మహిళలకు వాళ్ళ వివాహం కొరకు ఇస్తామని చెప్పిన ఆ దుల్హన్ పథకంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మేము తెలియపరుచుకుంటాం. ఎందుకంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని చేకూర్చింది. ఒక 2-3 నెలల నుండి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఆన్లైన్ బుకింగు
ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమానికి పెళ్ళైన తర్వాత 2 నెలలు సమయం ఇచ్చారు. అంతకుముందు పెళ్లి చేసుకున్న 2014లో చేసిన వాళ్ళు ముస్లింలు పేదలు గారా, వాళ్లకు చెందలేదా, చెందాల్సిన అవసరం లేదా అని చెప్పేసి తెలియపరుచుకుంటూ దయచేసి ఈ పథకాన్ని 2014లో అయితే మీరు ప్రకటించారు కాబట్టి ఆ రోజు నుండే ఎవరైతే ముస్లిం పేదలు ఉన్నారో వాళ్ళకి చెందాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే 41వ డివిజన్లో కోటమిట్టకు 2014లో ఎలక్షన్ జరగడం జరిగింది కార్పొరేషన్. ఆ రోజు గెలిచిన కార్పొరేటర్ గెలిచి ఈ రోజు దాకా కూడా జలీల్ అనే కార్పొరేటర్ గెలవడం జరిగింది. మొన్న పోయిన సంవత్సరం నీళ్ళు వచ్చి ఖుద్దూస్ నగర్, మన్సూర్ నగర్లో కొట్టుకోపోవడం జరిగింది ఎన్నో. ఆ రోజు కూడా అతను కనపడలేదు. ఈ రోజు కూడా ఆ మన్సూర్ నగరు, ఖుద్దూస్ నగర్లో గెలవడం అయితే జరిగింది. ఈ రోజు కూడా ఆయన మొహం కనిపించడం చాలా శోచనీయం అని చెప్పేసి తెలియపరచుకుంటాం. దయచేసి గెలిచిన కార్పొరేటర్లు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అది గుర్తించి స్థానికులకు సహకారం చేసి మరోసారి మీకు అవకాశం ఉంటుంది. కానీ ఇలా చేస్తే మీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి తెలియపరచుకుంటాం. మీకు నెలకల్లా పథకాన్ని 40,000 రూపాయలు మీకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 24వ వార్డులో సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేసిన నగర్ మేయర్. బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే డిసెంబర్ మొదటి వారంలో నిరాహార దీక్ష చేస్తాం. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు. మండపాల వీధి జ్యువెలరీ కాంప్లెక్స్ వద్ద అన్నదాన కార్యక్రమం. ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో గురు పూజోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఐకాన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.